హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 8. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభిరామ్ ఇంకా విక్రమ్ ఇండియా చేరుకున్నారు. వాళ్ళు ఇండియా రాగానే నేరుగా అక్కడి హాస్పిటల్కి వెళ్ళి ఆమెకు సంబంధించి వివరాలు ఏవైనా దొరుకుతాయేమో అని వెళ్ళి తెలుసుకోవాలి అనుకున్నారు. వాళ్ళు ఫ్లైట్ దిగగానే అభిరామ్ ఆఫీస్ నుంచి అభిరామ్ మొబైల్కి ఫోన్ వచ్చింది. అభికి కాస్త అసహనంగా అనిపించింది. విసుక్కుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వ్యక్తి కాస్త భయపడుతూ మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, మీరు ఇండియా వచ్చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీ రాక కోసం మేమంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం అని చెప్పి మీతో కొంచెం మాట్లాడాలి. అభిరామ్ ఓపిక లేనట్టు ఏంటో చెప్పండి అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇంకో 10 రోజుల్లో ప్రాజెక్టుకి సంబంధించిన టెండర్ వేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ విషయం అయ్యి వినోద్ సార్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. 2 నెలలుగా ఆఫీస్ వైపే వినోద్ గారు రాలేదు. చైర్పర్సన్ లేకపోవడంతో చాలా ఇబ్బంది కలుగుతుంది అని కాస్త సంకోచిస్తూ అడుగుతూ, సార్ వినోద్ గారి ఆరోగ్యం ఎలా ఉంది సార్ అని అడిగి ఆయన క్షేమం తెలుసుకొని కాస్త ధైర్యం తెచ్చుకొని, సార్ మీరు ఇండియా వచ్చారు కదండి, కాస్త త్వరగా ఆఫీస్కి రాగలరా? ఇక్కడ కాస్త ప్రాబ్లంగా ఉంది. ఆఫీస్ స్టాఫ్ అందరూ ఈ ప్రాజెక్టు విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నారు. ఆ భూపతి ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ ఆటలు కట్టించాలి. మీరు వస్తే బెటర్ అని సుబ్రహ్మణ్యం వివరంగా చెప్పాడు. అభి పరిస్థితి అర్థం చేసుకొని అతని బాధ్యత తెలుసుకొని తన తండ్రి కోరిక ప్రకారం ఆఫీస్కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. ఒక్క సెకండ్ మౌనంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఊపిరి తీసుకున్నాడు. అతను సుబ్రహ్మణ్యంకి చెప్తున్నాడు. సుబ్రహ్మణ్యం గారు, ఇవాళ నేను ఆఫీస్కి వస్తాను. అలాగే ఇవాళ నుంచి కంపెనీ బాధ్యత మొత్తం నేను తీసుకుంటున్నా. డాడ్ కోరిక కూడా అదే. అందుకే ఇక్కడ డాడ్ లేకపోయినా నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. మన స్టాఫ్ అందరికీ తెలియచేయండి అని చెప్పి అందుకు కావలసిన పేపర్ వర్క్ పూర్తి చేయండి. వర్క్లో ఆలస్యం చేయకుండా అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను కాసేపట్లో ఆఫీస్కి వస్తాను అని క్లియర్గా చెప్పాడు అభి. సుబ్రహ్మణ్యం ఆ మాట వినగానే చాలా సంతోషించి, ఓకే సార్, మీకు వెల్కమ్ చెప్పేందుకు ఆఫీస్ స్టాఫ్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాం అని సంతోషంగా ఫోన్ పెట్టేశాడు. విక్రమ్ వైపు అసహనంగా చూశాడు అభిరామ్. విక్రమ్ అతని భుజం తడుతూ, దిగులు పడకురా, ముందు నీ లక్ష్యం డాడ్ కోరిక నెరవేర్చడం కావాలి. ఓకే, నువ్వు అదే చెయ్యి. నేను ఆ అమ్మాయి కోసం తెలుసుకుంటాను, సరేనా? దిగులు పడకు అని ధైర్యం చెప్పి ఇంకేం ఆలోచన చెయ్యొద్దు అని అభి బంగ్లా చేరుకున్నారు ఇద్దరు. విక్రమ్ అభిరామ్కి నేను వెళ్ళాలి పనుందని చెప్పి బయటకు వచ్చేశాడు. అభి మనసంతా ఎంతో దిగులు పడుతుంది. అతనికి ఆమెను చేరుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎంతో ఆలస్యం జరుగుతుంది. మరోవైపు అతని బాధ్యత ఆమె కోసం వెతుకులాటకి అడ్డుపడుతుంది. అభి విసుక్కుంటూ చిరాగ్గా చేతిలో ఉన్న మొబైల్ సోఫాలో విసిరి కొట్టాడు. అతని రాక గమనించి అక్కడి పనివాళ్ళు హడావిడిగా అభిరామ్కి కాఫీ కలిపి తెచ్చారు. వాళ్ళంతా వినోద్ గారి కోసం కంగారుగా అడిగారు. అభి వాళ్ళకి ధైర్యం చెప్పి డాడీకి ఏమీ కాలేదు, కొద్ది రోజుల్లో నయం అయిపోతారు అని చెప్పి వెళ్ళి వారి పనులు చూసుకోమని చెప్పాడు. వాళ్ళకి అతని పరిస్థితి తెలుసు. ఇంకా అతన్ని విసిగించకుండా అంతా వెళ్ళిపోయారు. అభి కాఫీ కప్ పక్కన పడేశాడు. అతనికి ఏమీ తాగాలి, తినాలి అని లేదు. చాలా బాధగా ఉంది అతనికి. ఇప్పుడు అక్కడ అతను ఒక్కడే ఉన్నాడు. మనసంతా భారంగా ఉంది. ఎంత వద్దు అనుకున్నా సరే అతని ఆలోచన ఆమె వైపే వెళ్తుంది. హేయ్, ఎక్కడున్నావు? ఎందుకు నాకు దూరం అయిపోయావు? నాకిప్పుడే నిన్ను చూడాలని ఉంది అని తల పట్టుకొని కూర్చున్నాడు.
కాసేపు అలాగే ఉండిపోయాడు. అభిరామ్ ఆలోచన నుంచి బయటకు వస్తూ ఇంకా లాభం లేదు అనుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వద్దామని స్నానం చేయాలనుకొని అతని రూంలోకి వెళ్ళి వేసుకున్న షర్ట్ తీశాడు. అతని మెడలో ఆమె చైన్ మెరుస్తూ కనిపించింది. తన్మయంగా చూస్తూ ఉన్నాడు. ఆ చైన్ అతనికి ఆమె రూపాన్ని గుర్తు చేస్తూ వెక్కిరించినట్టుగా అనిపించింది. ఆమె లాకెట్ అతని గుండెను తాకుతూ అతని ఎదసవ్వడి వింటూ ఏవేవో ఊసులు చెప్తున్నట్టు అనిపించింది అభిరామ్కి. ఆ అనుభూతికి అభి గుండె జల్లుమంది. ఎంతో పరవశంగా అభిరామ్ ఆ లాకెట్ చేతిలోకి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకొని అడుగుతాడు, హే వెన్నెల, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? చెప్పరా, నాకు నిన్ను చూడాలని ఉంది. నిన్ను చేరుకునే దారి చూపించరా? నాకు ఉన్న బలంగా నిన్ను చేరుకోవాలని ఎంతో ఆత్రంగా ఉందో తెలుసా? కానీ ఏం చేస్తాం, ఇప్పుడు నాకు నిన్ను చేరుకునేందుకు ఎటువంటి దారి కనిపించడం లేదు. నా బ్యాడ్ లక్ అని నిట్టూరుస్తూ బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి తడుస్తూ లాకెట్ పట్టుకొని అడుగుతున్నాడు, హే వెన్నెల, నువ్వు నన్ను బాగా తిట్టుకుంటూ ఉన్నావు కదా? నాకు తెలుసు, నేను చేసిన పని అలాంటిది. మరి ఒక ఈడియట్ లాగా నిన్ను ఇన్సల్ట్ చేశాను. కోపం రాదా? వస్తుంది. ఐఎమ్ సారీ వెన్నెల, నాకు నీకోసం చాలా దిగులుగా ఉంది తెలుసా అని అనుకుంటూ చైన్లో ఆమెను చూసుకుంటూ ఆమెతో మాట్లాడినట్టు భావిస్తూ ఆ చైన్తో మాట్లాడుతున్నాడు. ఏంటి, నిన్ను వెన్నెల అన్నానని ఆశ్చర్యపోతున్నావా? నా కళ్ళకి నువ్వు చల్లని వెన్నెలవి. ఎంతో ప్రేమ కురిపించే తెల్లని వెన్నెలవు. పున్నమి చంద్రుడి కంటే అందంగా ఉంటావు. కష్టంలో ఉన్నవారి కోసం నీ చెయ్యందిస్తావు. అందుకే నిన్ను వెన్నెల అనిపించుకుంటున్నా అని పిలుచుకుంటున్నా అని ఆమె కోసం ఎంతో తపన పడుతూ బాధగా చెప్పుకుంటున్నాడు అభిరామ్ చెప్పుకుంటున్నాడు, నీకు తెలుసా వెన్నెల, ఈ అభి మనసంతా నువ్వే నిండిపోయి ఉన్నావు. నీ కోసం తెలిసిన క్షణం నుంచి నా మనసు ఎంత బాధపడుతుందో, ఎంత తపన పడుతుందో ఆ బాధ అనుభవించే నాకు తప్ప ఇంకొకరికి చెప్పినా అర్థం కాదు. అంతగా నా మనసులో తిష్ట వేసుకుని కూర్చున్నావు. నీకోసం నా గుండె ఎంతగా కొట్టుకుంటుందో. ఇప్పటి వరకు నేను ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు. ఎంతోమంది నన్ను వెంటాడుతూ లవ్ చేయి, డేటింగ్ చేయని విసిగించినా నేను పట్టించుకోలేదు. ఎందుకోసమో తెలుసా? నీకోసమే వెన్నెలా. అవును, కేవలం నీకోసం అని చిన్నగా నవ్వి, ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు నీకు ఏం చెప్పినా అర్థం కాదులే. నువ్వు ఒకసారి నువ్వు కనిపిస్తే అన్ని విషయాలు వివరంగా చెప్తాను అన్నాడు. నాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కూడా నా మనసు తెలుసుకుంటావు. కానీ ఎలారా? నీకు నా మనసు పడుతున్న ఆవేదన చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడున్నావు? నన్నెప్పుడు కలుస్తావు? నిన్ను కలిసిన క్షణం నా మనసు ఎంత సంబరపడిపోతుందో నీకు మాటల్లో చెప్పలేను. అంతగా ఎదురు చూస్తున్నా నీకై ఎదురు చూపుకి బదులు ఎప్పుడు దొరుకుతుందో. ఐ మిస్ యూ వెన్నెల అని ఆమె అమాయకమైన కళ్ళు గుర్తు చేసుకుంటూ అలా షవర్లో తడుస్తూ ఆమె కోసం ఆలోచిస్తూ కాసేపు గడిపి రిలాక్స్ అయ్యాడు. అంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. రెడీ అయ్యి అతని కారులో ఆఫీస్ వైపు పయనమయ్యాడు. మార్గ మధ్యలో విక్రమ్కి కాల్ చేసి అతను మనసు పడే ఆవేదన తెలియచేస్తూ చెప్పాడు అభిరామ్. రే విక్కీ, నువ్వు నీ పోలీస్ డ్యూటీ కేసులని చెప్పి ఆలస్యం చెయ్యకురా. నువ్వు వర్క్లో పడితే అన్నీ మర్చిపోతావు. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకుని కాస్త త్వరగా ఆమె కోసం తెలుసుకోరా. ప్లీజ్, నాకు ఆమె కోసం చాలా దిగులుగా ఉంది. ఎంత వద్దు అనుకున్నా సరే నాకు ఆమె కనిపిస్తుంది. నేను ఎంత త్వరగా ఆమెను చేరుకుంటే నాకు అంత ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఈ అభి మనిషి అవ్వలేడు అని మదన పడుతూ చెప్పుకున్నాడు. విక్రమ్ అభి పరిస్థితి అర్థం చేసుకున్నాడు.
అతనికి ధైర్యం చెప్తూ ఓకే, నేను ఆ పనిలోనే ఉన్నాను అభి అన్నాడు విక్రమ్. రే విక్కీ, నేను నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. ఇవాళ ఆఫీస్ వర్క్ పూర్తిగాకనే నేను ఆమె కనిపించిన ఏరియా వైపు వెళ్ళి చూస్తాను. ఆమె వాడే స్కూటీ మోడల్ కొత్తగా లాంచ్ అయింది. ఆ కంపెనీ వాళ్ళని కలిసి అడుగుతాను. కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అతని ఆవేదన వ్యక్తం చేసి విక్రమ్ సమాధానం కోసం చూశాడు అభినవ్. విక్రమ్ అతనికి భరోసా ఇచ్చి, అభి, నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను. నువ్వు ఆమె కోసం దిగులు పడుతూ ఆఫీస్ వర్క్లో కూడా మిస్టేక్స్ చేయకు, ఓకే? ఆల్ ది బెస్ట్ ఎండి గారు అని చెప్పి అతనిలో ఉత్సాహం నింపి, బైక్ వివరాలు నాకు చెప్పు, నేను తెలుసుకుంటాను. నైట్కి మీట్ అవుతాను, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టాడు విక్రమ్. అభి ఆఫీస్కి ఇంకో అరగంటలో చేరుకుంటాడు. సుబ్రహ్మణ్యం అభిరామ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయించారు. మేనేజర్ ప్రసాద్ కూడా ఆఫీస్కి వచ్చాడు. అతని ముక్కుకి చిన్న ప్లాస్టర్ ఉంది. అయినా సరే న్యూ బాస్ ఎంట్రీ సమయంలో ఉండి తీరాలని తప్పక వచ్చాడు. అతనికి అంజలి మీద పీకల దాకా కోపం ఉంది. అంజలి సంగతి చూడాలని ఉంది. సమయం చూసి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకొని పైకి మామూలుగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు ప్రసాద్. అంజలి అతని వైపు చూసి కాస్త కంగారు పడింది. సునీత ఆమెకు ధైర్యం చెప్పి, నువ్వు నార్మల్గా ఉండు, లేదంటే వాడు ఎక్స్ట్రాలు చేస్తాడు అని చెప్పి ఆమె సెక్షన్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంది సునీత. అంజలి చాలా టెన్షన్ పడుతుంది. ఆమె ఆఫీసులో జాయిన్ అయ్యాక మొదటిసారిగా తన బాస్ని కలవబోతుంది. ఇంకా అతను ఎలా రియాక్ట్ అవుతాడో, ఈ ప్రసాద్ తన వర్క్ విషయంలో ఏమైనా కంప్లైంట్ క్రియేట్ చేస్తాడో ఏమో అని భయపడుతూ ఉంది అంజలి. కానీ ఒక విషయం ఆమెకు కాస్త సంతోషంగా అనిపించింది. వినోద్ గారికి నయమైంది. అభిరామ్ గారు అనుకున్నట్టే ఇవాళ ఈ సంస్థ బాధ్యత తీసుకుంటున్నారు. అంతా సవ్యంగా ఉంది. అభిరామ్ డాడ్కి బాలేదని చాలా బాధపడ్డారు. ఇంకా ఆయనకి ఆ బాధ లేదు అని అభిరామ్ ఎవరో తెలియకుండానే అతని కోసం ఎంతో సంతోషించి ఆమె పనిలో నిమగ్నమయ్యింది. ఒకవేళ అభిరామ్ తాను రోజూ తిట్టుకుంటూ ఉన్న ఆ చెడ్డోడని తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆఫీస్లో ఉండదు మన అంజలి. సుబ్రహ్మణ్యం గారు ఆఫీస్ స్టాఫ్ని అలర్ట్ చేశాడు. అంతా అభిరామ్ రాక కోసం చూస్తున్నారు. ఆయనకి చాలా గొప్పగా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు. అందరూ ఫ్లవర్ బొకేస్ తెచ్చి పెట్టుకున్నారు. సునీత కూడా అంజలికి చాలా జాగ్రత్తలు చెప్పింది. న్యూ బాస్ ఎంట్రీ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కంగారు పడకుండా నిన్నేమన్నా అడిగితే ఆన్సర్ చెయ్యి. నాకు కాస్త కంగారుగా ఉంది. నీ క్వాలిఫికేషన్ విషయంలో ఈ ప్రసాద్ ఏమన్నా మడత ఫిట్టింగ్ పెడతాడేమో అని కాస్త ధైర్యంగా ఉంది. ఏం లేదు, యు ఆర్ టాలెంటెడ్. అయినా నీవు ఏమీ అనరు, కానీ జాగ్రత్త అని అన్ని విధాలుగా సునీత అంజలికి ట్రైనింగ్ ఇచ్చి ఉంచింది. అంజలి కూడా అభిరామ్ కోసం ఫ్లవర్ బుకే తీసుకుంది. ఆయన కోసం అక్కడ డెకరేట్ చేసి వెల్కమ్ బోర్డు పెట్టి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకో అరగంటలో అభిరామ్ ఆఫీస్ చేరుకుంటాడు అనగా సుబ్రహ్మణ్యంకి ఫోన్ వచ్చింది. ఒక ఏజెంట్ అకౌంట్లో చెక్ చేయాల్సి ఉంది. అది సుబ్రహ్మణ్యం మర్చిపోయాడు. అది కంపెనీ నుండి కాల్ వచ్చింది. పేమెంట్ విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఇవాళే లాస్ట్ డేట్, లేదంటే ఇక్కడికి రావాల్సిన స్టాక్ ఆగిపోతుందని చెప్పి ఆ ఏజెంట్ ఫోన్ పెట్టేశాడు. అప్పుడు గుర్తుకొచ్చింది సుబ్రహ్మణ్యంకి. ఓ గాడ్, కొంప మునిగింది. ఈ సంగతి రాగానే అభిరామ్ సార్కి తెలిస్తే తలా ఒక తిట్లు తినాలి అని కంగారుగా అతని దగ్గరున్న చెక్ తీసుకొని అంజలి దగ్గరకు వచ్చి ఆమెను రిక్వెస్ట్ చేస్తూ, అమ్మ అంజలి, నేను మిస్టేక్ చేశాను. నిన్న వేయాల్సిన చెక్ బ్యాంక్లో వేయకుండా నా దగ్గర అట్టి పెట్టుకున్నాను. ఇప్పుడే ఆ చెక్ వేయాలి, లేదంటే కొంపలు అంటుకుంటాయి. నేనిప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితుల్లో లేను. నాకు నువ్వే సాయం చేయాలి. ఈ పక్కనే ఉన్న ఎస్బీఐ బ్యాంకులో ఈ చెక్ వేసి వచ్చేయమ్మా అని ఆమెను ఎంతో వేడుకున్నాడు. అంజలికి మనసులో కాస్త కంగారుగా ఉంది. సార్, ఇంకో అరగంటలో ఇక్కడికి రాబోతున్నారు కదా, ఆయనకి నేను ఇక్కడ లేనని తెలిస్తే కోపం వస్తుందేమో అని అంజలి కంగారు అతన్ని గమనించి,
అంజలి సార్ అడిగితే నేను నిన్ను బయటికి పంపించానని చెప్తాను. వెళ్ళమ్మా ప్లీజ్. అంజలి అతని కంగారు చూసి ఇంకేం ఆలోచించకుండా చెక్ అందుకొని అన్ని డీటెయిల్స్ తీసుకుని బ్యాంక్కి బయలుదేరింది. కనీసం ఆమె బయటకు వెళ్తున్నట్టు సునీతకు కూడా చెప్పలేదు. ఆమె అడుగు బయట వేయగానే సుబ్రహ్మణ్యం గారు అమ్మయ్య బ్రతికిపోయానని ఊపిరి పీల్చుకొని మంచి అమ్మాయి అని ఆమెను మెచ్చుకుంటూ అక్కడంతా హడావిడి చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అంజలి ఆఫీస్ విడిచిపెట్టి వెళ్ళిన అరగంటకి అభిరామ్ ఆఫీస్ చేరుకున్నాడు. ఆమె ఒక్క అరగంట అక్కడే ఉంటే కథ వేరేలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి కాస్త రిలాక్స్గా ఉంది. అతని కారు ఆఫీస్ ముందు ఆగింది. అందులో అందాల మన్మధుడు లాంటి 6 అడుగుల ఆజానుభావుడు కిందికి దిగాడు. అతన్ని చూసి ఆఫీస్ స్టాఫ్ అంతా వావ్, భలే ఉన్నారు మన సార్ అనుకున్నారు. అందరూ ఆయన్ని విష్ చేస్తూ వెల్కమ్ సార్, అభినందనలు ఫ్లవర్స్ అందిస్తున్నారు. అభిరామ్ గంభీరంగా నడుచుకుంటూ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు. అతను బొకేస్ అన్నీ అందుకుంటూ అతని పక్కనే నిలుచున్న అటెండర్కి పట్టుకోమని ఇచ్చేస్తూ ఉన్నాడు. సునీత చాలా కంగారు పడుతుంది. ఈ అంజలి ఎక్కడికి వెళ్ళిందో, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ అంజలి ఇవ్వాలి అనుకున్న రెడ్ రోజ్ బొకే ఆమె అతని చేతికి అందించి వెల్కమ్ సార్ అని వినయంగా చెప్పింది. అభి ఆ బొకే అందుకొని థ్యాంక్స్ చెప్పాడు. కానీ ఎందుకో ఆ పువ్వులు అతని చేతులకు తగలగానే ఏదో తెలియని అనుభూతి చిన్నగా జివ్వుమన్నట్టు అనిపించింది. అతనికి బహుశా అవి అంజలి స్పర్శ తగిలినవి కావడం వల్ల కావచ్చు. అది ఒక రకంగా అతని మనసు అతనికి చెప్తున్న సంకేతం కావచ్చు. వారి బంధం ఆ దైవ నిర్ణయం కావచ్చు. ఈ ఆట ఆడేది ఆ దేవుడే కదా. అభి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెప్పలేని అలజడి కదిలిగింది. అతనికి ఆ పువ్వులను ప్రేమగా గుండెలకు హత్తుకొని ముందుగా నడుస్తుంటే అటెండర్ ఆమె ఆ బొకే తీసుకోవడానికి అనుకున్నాడు. అభి ఆ బొకేని ఇవ్వకుండా కాస్త సీరియస్గా ఫేస్ పెట్టుకొని అభి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అందరూ అభిరామ్ని చూసి చాలా ఎగ్జైటింగ్ అయ్యారు. ఇంకా ఎంతమందికి ప్రమోషన్ రాబోతున్నాయో చూడాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి అభిరామ్ నచ్చాడు. అతని నిజానికి చాలా అందంగా ఉన్నాడు. అంతేకాకుండా ఎంతో గంభీరంగా ఉన్నాడు. అతని కళ్ళు చిరుతపులిని తలిపించేలా ఉన్నాయి. అతని మాట బిహేవియర్ ఎంతో రాజసంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను కోపిష్టి మన్మధుడు అన్నట్టు ఉన్నాడు. అందరికీ అతని అందం నచ్చింది. అతని సీరియస్నెస్ నచ్చింది. బాస్ అంటే ఇలాగే ఉండాలన్నట్టు ఉన్నాడు అభిరామ్. అందరూ ఆయన్ని మెచ్చుకుంటూ వారి వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారు. అభిరామ్ క్యాబిన్లోకి వెళ్తుండగా ఒక సెక్షన్లో టేబుల్ ఖాళీగా కనిపించింది. ఎవరై ఉంటారా అనుకుంటూ అతని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అతను కంపెనీ డీటెయిల్స్ అన్నీ చూస్తూ అక్కడి ఫైల్స్ చెక్ చేసుకుంటూ కంప్యూటర్లో డేటా ప్రోగ్రామ్ అన్ని వివరాలు చకచకా చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. అతనికి ప్రసాద్ ఇంకా సుబ్రహ్మణ్యం గారు హెల్ప్ చేస్తూ అక్కడి వివరాలన్నీ చెప్పుకొస్తున్నారు. మార్కెట్ వివరాలన్నీ అభిరామ్ చూసి వాళ్ళని వర్కర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న ఫైల్ పంపించమని చెప్పి ప్రసాద్ని వెళ్ళమన్నాడు మేనేజర్. బాస్ లేకుండా ముగ్గురికి జాబ్ ఇచ్చాడు. వాళ్ళ వివరాలు కూడా అభిరామ్ చూపించమన్నాడు. ప్రసాద్ ఆ పనిలో ఉన్నాడు. ఆఫీస్ ప్యూన్ ప్రసాద్ ఇచ్చిన ఫైల్స్ తీసుకెళ్ళి అభిరామ్ టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం గారిని అభిరామ్ అడిగాడు. ఇందాక నేను లోపలికి వచ్చేటప్పుడు ఒక సెక్షన్లో టేబుల్ ఖాళీగా ఉంది. ఎవరు లీవ్లో ఉన్నారా అని ఏదో క్యాజువల్గా అడిగాడు. సుబ్రహ్మణ్యం విషయం దాచకుండా తన పొరపాటు చెప్పాడు. ఆ అమ్మాయి టెక్నీషియన్ అంజలి, చాలా మంచిది సార్. నేనే ఆమెను బ్యాంక్కి వెళ్ళమని పంపించాను సార్ అని అతని తప్పు ఒప్పుకున్నాడు. అభిరామ్ ఓకే అని చెప్పి ఆయన్ని బయటికి పంపించి ఆమె వివరాలు చూశాడు. మొదటి పేజీలో ఆమె క్వాలిఫికేషన్ చూసి షాక్ అయ్యాడు. ఆమె చదివింది కేవలం ఇంటర్మీడియట్, కానీ ఆమెకు కంప్యూటర్ టెక్నీషియన్గా జాబ్ ఇచ్చారు. అంతే. అభిరామ్కి చిర్రెత్తుకొచ్చింది. ఆమె వివరాలు పూర్తిగా చూడకుండా ఫైల్ మూసివేశాడు. అతను ఇంకో పేజీ తిప్పి చూసి ఉంటే తాను ఎవరి కోసం ఇంతగా ఆరాటపడుతూ వెతుకుతున్నాడో
ఆ వెన్నెల ఫోటో అతని కంటపడేది. నిమిషాల్లో అతని దిగులు పారిపోయేది. కానీ అభి ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు. ఒకవైపు భూపతి టెన్షన్ అతనిపై ఒత్తిడి పడుతూ ఉంది. అందుకే ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదు అతను. అందుకే వెంటనే ఆమెను జాబ్ నుండి తీసేయాలి అనుకున్నాడు. సుబ్రహ్మణ్యం గారిని పిలిచి అడిగాడు, ఏంటి సుబ్రహ్మణ్యం గారు, మన ఆఫీస్లో జాబ్కి మినిమం డిగ్రీ ఉండాలని తెలీదా? మరి ఈ మిస్టేక్ ఎలా చేశారు? ఒక చిన్న అమ్మాయికి ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్గా ఒక టెక్నీషియన్గా జాబ్ ఎలా ఇచ్చారు అని విసుక్కుంటూ అడిగాడు అభిరామ్. సుబ్రహ్మణ్యం గారు కంగారు పడుతూ, సార్, ఆమె చాలా టాలెంటెడ్ సార్. ఒక ప్రోగ్రామ్ మేనేజర్ తెలివి కంటే ఆమెకి ఎక్కువ మైండ్ పవర్ ఉంది సార్. ఆమె ఒక టెక్నీషియన్గానే కాకుండా అన్ని పనుల్లో చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తుంది సార్. మీరు ఆమెపై అస్సలు డౌట్ పడనవసరం లేదు అని ఎంతో భరోసాగా చెప్పాడు అతను. అభి విసుక్కుంటూ, ఆమెను ఇక్కడికి ఎవరు ప్రిఫర్ చేశారు? అతని మాటల్లో రఫ్నెస్కి సుబ్రహ్మణ్యం కంగారు పడుతూ, సునీత సార్ అని చెప్పాడు. వెంటనే తనని క్యాబిన్కి పిలిపించుకుండి అని ఆర్డర్ వేశాడు. వెంటనే అక్కడికి సునీత వచ్చింది. అభి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి సునీత, ఇక్కడ రూల్స్ తెలుసుగా, మరి ఒక అన్క్వాలిఫైడ్కి జాబ్ ఎలా ప్రిపేర్ చేయించావు? ఆమెకు క్షణంలో అర్థమైపోయింది అతను అంజలి కోసమే అడుగుతున్నాడని. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకొని, సార్, అసలు ఏం జరిగిందంటే తను అనాథ, ఎటువంటి దారి లేని ఒంటరి ఆడపిల్ల. అందుకే నేను హెల్ప్ చేయాలనుకున్నాను. అంతేకాకుండా ఆమె చాలా టాలెంట్ ఉన్నది. అందుకే ప్రసాద్ గారు అవకాశం ఇచ్చారని జరిగింది చెప్పుకొచ్చింది. అభి కోపంగా ప్రసాద్ని పిలవమన్నాడు. సునీతకి ఈ సమయంలో ప్రసాద్ని పిలిస్తే వాడు అంజలికి ఎగనెస్ట్గా మాట్లాడతాడని ఆమెకు తెలుసు. అందుకే కాస్త కంగారు పడుతూ, సార్, ఆమెకు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్క 1 వీక్ ఆమె వర్క్ అబ్జర్వ్ చేయండి. అప్పటికి ఆమెకు మన కంపెనీలో వర్క్ చేసేందుకు అర్హత లేదు అనిపిస్తే మీరేం చేయాలనుకున్నా అది చెయ్యండి ప్లీజ్. మీరు మనసున్నవారు, ఒక్క అవకాశం ఇవ్వండి ఆమెకు. పాపం సార్, ఎవరూ లేని పిల్ల అని వేడుకుంది. అభిరామ్ ఆలోచించాడు. ఆమె కోసం అంతలా చెప్తుంటే కాదనలేకపోయాడు. అందుకే అవకాశం ఇవ్వాలనుకుని, ఓకే, 1 వీక్ అబ్జర్వ్ చేస్తాను, ఆమె రాగానే నా క్యాబిన్కి పంపించండి అని చెప్పి వాళ్ళని వెళ్ళమన్నాడు. సునీత రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంది. ఆమెకు అంజలి టాలెంట్ తెలుసు. ఖచ్చితంగా తను ఆమె వర్క్ మెచ్చుకొని తీరుతాడని నమ్మకంతో సంతోషంగా బయటకు వచ్చింది. అభిరామ్ కాసేపు వర్క్ చూసుకొని కంపెనీ పొజిషన్ చూసుకుంటూ కాసేపు గడిపాడు. అతనికి మనసంతా గజిబిజిగా ఉంది. ఆమె జ్ఞాపకం రాగానే ఇంక ఆఫీస్లో ఉండలేకపోయాడు. ఆమె వాడే స్కూటీ మోడల్ కంపెనీ దగ్గరికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అందుకే హఠాత్తుగా బయటకు వచ్చాడు. అతను హడావిడిగా వెళ్ళిపోతుంటే అంతా లేచి నిలబడ్డారు. అభిరామ్ ఎవరిని ఫార్మాలిటీస్ పాటించి వర్క్లో ఆలస్యం చేయొద్దని చెప్పి, తనకి బయట పని ఉంది, ఇంకో గంటలో వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సునీత నిట్టొచ్చి, షూ, అబ్బా, తుఫాను వెలిసినంత ప్రశాంతంగా ఉంది అని అంజలి కోసం ఫోన్ చేసింది. అంజలి బ్యాంక్లో ఉన్నట్టు పని పూర్తయింది, వచ్చేస్తున్నానని చెప్పింది. సునీత ఆమె కోసం కంగారుగా చూస్తుంది. అభిరామ్ కార్ సిగ్నల్ పడడంతో ఆగింది. అతనికి ఆపోజిట్లో అంజలి సునీత స్కూటీ వేసుకుని వస్తూ ఉంది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏదో అలచడి మొదలైంది. అతనిలో కారణం తెలీదు. అభిరామ్కి అంజలి కనిపించకుండా అడ్డంగా వారిద్దరి మధ్య ఒక సిటీ బస్ ఉంది. ఆమె టర్న్ తీసుకుని ఆఫీస్ వైపు వెళ్ళిపోయింది. ఆమెలో కూడా అదే విధమైన అలజడి మొదలైంది. ఆమె గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆమెకు కూడా కారణం తెలీదు. అభి కారు ముందుకు పోనిచ్చాడు. అంజలి అతని కారు వైపు చూసే అవకాశం లేదు. ఇద్దరూ అంత దగ్గరగా ఉండి కూడా ఎదురు పడలేదు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అంజలి ఆఫీస్లో అడుగుపెట్టింది. లోపలికి వెళ్ళగానే సునీత బాగా చివాట్లు పెట్టింది. ఏంటంజలి, ఆ చెక్ వేయడానికి నువ్వే వెళ్ళాలా? నాకు చెప్తే నేనే వెళ్ళేదానిగా. అనవసరంగా బాస్ నిన్ను అడిగేలా చేసుకున్నావు అని ఆమెకు జరిగింది చెప్పింది.
ఆమెకు వారం రోజులు డెడ్లైన్ అని అంజలి చాలా దిగులు పడింది. ఓ నో, ఏంటిది? అభిరామ్ సార్ రాగానే నా మీద పడ్డారేంటి అని చాలా ఫీల్ అయింది అంజలి. సునీత నచ్చ చెప్తూ డోంట్ వరీ, నీ టాలెంట్పై నాకు 100% నమ్మకం ఉంది అని చెప్పి వెళ్ళి వర్క్ చూసుకోమంది. అంజలికి ఇంకా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. ఆమెకు ప్రసాద్ ఎదురుపడి చిన్నగా నవ్వుతూ, నీ పని అయిపోయింది, సార్ దగ్గర నీ పప్పులు ఉడకవు అని ఆమెను భయపెడుతూ వెళ్ళిపోయాడు. అంజలి ఆమె టేబుల్ దగ్గర తల పట్టుకొని కూర్చుంది. సునీత మొబైల్కి విక్రమ్ కాల్ చేసి తను ఇవాళ ఆమెను కలవాలి అనుకున్నట్టు చెప్పాడు. ఆమె సాయంత్రం 6ంటికి బిర్లా మందిర్కి రమ్మని చెప్పింది. విక్రమ్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతనిప్పుడు అంజలి కోసం వెతుక్కుంటూ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వెంకట్ని కలిసి ఆమె కోసం ఏమైనా సమాచారం తెలిసిందేమో అని ట్రై చేశాడు. కానీ ఆమెకు సంబంధించి ఎటువంటి వివరాలు తెలియలేదు. డాక్టర్ ఆమె వచ్చినప్పుడు సీసీ కెమెరా రికార్డ్ సేవ్ చేసి అతనికి పంపిస్తానని చెప్పాడు. ఆ ప్రాసెస్కి 1 రోజు పడుతుందని, రేపటికల్లా వీడియో అందేలా చేస్తానని చెప్పాడు. విక్రమ్ అతనికి థ్యాంక్స్ చెప్పాడు. అంతలో డాక్టర్కి ఆపరేషన్ ఫామ్ మీద సంతకం చేసిన విషయం గుర్తొచ్చింది. వెంకట్ వెంటనే చూసి చెప్పాడు, సార్, ఆమె పేరు అంజలి అని ఇక్కడ సంతకం చేసిందని చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. విక్రమ్ చాలా సంతోషించాడు. వెంటనే అభిరామ్కి విషయం చెప్పాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడే వాడికి విషయం చెప్తే ఆఫీస్ వదిలిపెట్టి అంజలి అన్న పేరుతో అమ్మాయిలను వెతుక్కుంటూ కూర్చుంటాడు. నో, ముందు ఆమె ఎవరో తెలియాలి, అప్పుడే చెప్తాను వాడికి అని వెంకట్కి వీడియో సెండ్ చేయమని చెప్పి వచ్చేశాడు. మరోవైపు అభిరామ్ ఆమె వాడుతున్న స్కూటీ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె కోసం ట్రై చేశాడు. బట్ నో ఛాన్స్. అభికి ఎటువంటి అవకాశం కనిపించలేదు. ఆమె కోసం ఎంతో ఆరాటపడుతూ వెతుకుతున్నాడు. కానీ ఆమె తన ఆఫీస్లోనే ఉంది అని తెలిస్తే ఏమైపోతాడో. అంజలి తన వెన్నెల అని తెలియక జాబులో నుంచి తీసేయాలని పిచ్చి పని చేయబోయాడు. ఒకవేళ పొరపాటున ఆమె ఆఫీస్లో అతనికి ఎదురుపడితే అభి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. అంజలి భద్రకాళిలా మారి అతన్ని తిట్టిపోసి నిమిషంలో జాబ్ వదిలేసి వెళ్ళిపోతుందని అభిరామ్కి తెలియనే తెలీదు. అంజలికి సునీత ఆఫీస్ అయ్యాక ఇద్దరం బిర్లా మందిర్కి వెళ్దాం, విక్రమ్ గారు వస్తున్నారని చెప్పింది. అంజలి సొంత అన్నయ్యని కలవబోతున్నా అన్నంత ఆనందపడింది. వాళ్ళ ఆఫీస్ వర్క్ ముగించుకొని ఇంటికి వెనుదిరిగారు. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అభిరామ్ వెళ్ళిన పని కాలేదు అనుకుంటూ విసుగ్గా ఆఫీస్కి వచ్చాడు. అతని మనసు చాలా భారంగా ఉంది. ఆమె జాడ అస్సలు తెలియలేదు. అతని క్యాబిన్లో కూర్చొని ఆమె వీడియో ఆన్ చేసి చూశాడు. అభికి ఆమె సారీ చెప్తున్న దృశ్యం కనిపిస్తుంది. అది చూసి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అభి చెప్పుకుంటున్నాడు, హే వెన్నెల, ప్లీజ్ సారీ చెప్పకురా, నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఎక్కడున్నో చెప్పు, నేనొచ్చి కొన్ని 100 సారీలు చెప్తాను అని మదన పడిపోతూ చాలాసార్లు ఆ వీడియో చూసి ఆమె కోసం తప్పిస్తూ గడిపాడు. అంతలో ఏదో ముఖ్యమైన విషయం మర్చిపోయిన భావన కలిగింది. ఓ షిట్, నా దగ్గర ఉన్న వీడియో విక్రమ్కి చూపించనే లేదు అని వెంటనే విక్రమ్కి కాల్ చేసి వీడియో కోసం చెప్పాడు. అతనిప్పుడు గుడికి సునీత అంజలి కోసం వెళ్తున్నాడు. కానీ ఆ విషయం అభిరామ్కి చెప్పడం ఇష్టం లేక, రే అభి, ఇవాళ నైట్ నేను ఇంటికి వస్తాను, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా, ఒకరికి నా హెల్ప్ అవసరమైంది, సో వెళ్ళి తీరాలి. 9 గంటలకల్లా నిన్ను చేరుకుంటాను. అప్పుడు ఆ అమ్మాయి కోసం ఏం చేయాలో, ఆ వీడియో ఎలా ఉపయోగించాలో ఆలోచిద్దాం. నువ్వింకా దిగులు పడకు, ఇంటికి వెళ్ళు, ఓకే అని అభిరామ్కి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి విక్రమ్ టెంపుల్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అభిరామ్ అక్కడ కాసేపు అలాగే ఉండిపోయి ఇంకా ఇంటికి వెళ్ళడం మంచిది అని అర్థం చేసుకొని ఇంటికి చేరుకున్నాడు. అభిరామ్ బాగా అలసిపోయి ఉండడంతో విక్రమ్ వచ్చే వరకు కాసేపు నిద్రపోవడం మంచిదని బెడ్పై అలాగే చారబడిపోయాడు. నిమిషాల్లో గట్టి నిద్ర పట్టేసింది అభిరామ్కి. అంజలి సునీత గుడికి వెళ్లారు. అంజలి ప్రదక్షిణాలు చేస్తుంది. సునీత అక్కడ ఉన్న ఒక మెట్టుపై కూర్చొని విక్రమ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
ఇంకో 10 నిమిషాల్లో విక్రమ్ వారిని చేరుకుంటాడు. అంతా బాగానే ఉంది. మరి మన అందాల రాముడు? తన ఆఫీస్లో పనిచేయడానికి పనికి రాదు అని అనుకుంటున్న అంజలియే తాను ప్రాణంగా పిలుచుకుంటున్న వెన్నెల అని తెలుసుకుంటే ఎగిరి గంతేసి వెంటనే వెళ్ళి ఆమెకు ఎదురుపడతాడో, లేక ఆమె ఎదురుపడే ధైర్యం లేక ఆమెతో దాగుడు మూతలు ఆడుతూ ఆమెను కాపాడుకుంటూ వస్తాడో లేదో వేచి చూడాల్సిందే నెక్స్ట్ పార్ట్లో. ఎలా ఉంది స్టోరీ? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి. వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.